శ్రీ ఆది జాంబవంతుని సాక్షిగా మాదిగల లెక్కలు మండలాల వారీగా ప్రకటించాలన్న వంగపల్లి శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని శ్రీ ఆది జాంబవ మాదిక మఠం అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం డిలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించిందని, అదేవిధంగా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ఈనాడు ఉన్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణనలను చేసి తెలంగాణలో అతి ఎక్కువ జనాభా గల మాదిగలను తక్కువ లెక్కలు చూపించి మా మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంటు సీట్లు రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మాదిగ జాతి లెక్కలు మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిలో లెక్కలు వివరంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంధమల్ల నరేష్, గంధమల్ల స్వామి, వాల్దీశి రమేష్, గ్యారా మల్లయ్య, బొంకూరి సంతోష్, తేరాల అంజయ్య, అక్కల ఎల్లయ్య, మోత్కూరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని ద్వారా పార్లమెంట్లో స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెంచే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా తొందరగా అమలు చేయాలనే భావనతోటి అలా పార్లమెంట్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేపట్టింది. తొందరనే జనాభా ఏ కులానికి ఎంతెంత జనాభాని ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. నిన్న ఆల్రెడీ ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధులు ప్రకటించడం కూడా జరిగింది. దాంట్లో అగ్రభాగాన ఎక్కువ శాతం మాదిగలే ఉన్నారని కూడా ప్రకటించింది. మేము ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన సర్వే చేసిందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. డీలిమిటేషన్ కూడా స్వాగతిస్తున్నాం. కానీ మా ఎస్సీలపై, దళితులపై కుట్ర చేస్తుందని కూడా మేము సందర్భం గుర్తు చేస్తున్నాం. తెలంగాణలో ఎక్కువ జనాభా ఉంది మాదిగలని మేము ఆనాటి నుండి చెప్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా చెప్తున్నాము. మామూలు 36,50,000 కాడికంటే 10% చూపించింది. ఇంకా మా జనాభా ఎక్కువ ఉందని మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తక్కువ చూపడం ద్వారా రేపు అసెంబ్లీ సీట్లలో తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటుండు కదా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ ద్వారా అయితే ఎట్లయితే నీకు అక్కడి నుంచి భావిస్తుండో, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మేము మాదిగ విషయంలో ముందుగాల మా జనాభాను తక్కువ చూపిస్తుంది అనేది కూడా కుట్ర దాగింది అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ప్రేమ ఉంటే, ఏదైతే కులగణన చేసి ఏదైతే ప్రభుత్వ లెక్కల ద్వారా ప్రకటించిందో జిల్లా వైజ్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. వీలైతే నియోజకవర్గం స్థాయిలో ప్రకటించాలి, మండల స్థాయిలో కూడా కులగణన చేయాలంటున్నాం. అప్పుడు ఏ కులం నా ఓటు రాలేదు, లేకపోతే నా జనాభా లెక్కలో లేదని ఒక మండల స్థాయిలో చేయడం వల్ల ఆ మండలాల దాదాపు 15 నుంచి 20 వరకు 25 దాకా ఉండొచ్చు ఒక మండలంలో, విలేజ్లు. ఆ సర్వే చేయడం, కులగణన చేయడం వల్ల నా సర్వే చేయలేదు, నా ఇంటికి రాలేదు, లేకపోతే నా పేరు మిస్ అయిందని చెప్పుకోనికి అవకాశాలు ఉంటాయి. అట్లా చేయకుండా తూతూ మంత్రంగాని మొత్తం ప్రకటించి జనాభా చేయడం, ఆ జనాభాను ప్రకటించి మాకు అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి అంటాడు నేను ప్రజాపాలన, సామాజిక న్యాయం అని ప్రకటించాడు చాలా సందర్భంలో. ఇదే యాదగిరిగుట్టలో భువనగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు లక్ష్మీనరసింహ సాక్షిగా అన్నాడు. మేము కూడా జామవంతుని సాక్షిగా అయ్యాలి. మేము మాదిగల ఆరాధ్య దేవుడు అయిన జామవంతుడు సాక్షిగా మా కులగణన మేము ఏదైతే చేపట్టిందో తప్పుగా మేము భావిస్తున్నాం. ఇది కాదని చెప్పండి, మా లెక్కలు మాకున్నాయి. నిజంగా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఒకరోజు కులగణన సమగ్ర సర్వే జరిపింది. కేసీఆర్ చేసిన ఏవైతే పనులలో కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అక్కడక్కడ తప్పులు చూపిస్తున్నవే, ఇది తప్పు చేసిండని మాట్లాడుతుండే అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. నిజంగా మరి ఆ రోజు ఈ కులగణన ఏదైతే ఒకరోజు కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర సర్వే ఒకరోజు మొత్తం బంద్ చేసి సర్వే చేశారు.
నిజంగా రేవంత్ రెడ్డికి దళితుల పట్ల మాదిగల పట్ల ప్రేమ ఉంటే ఆ సమగ్ర సర్వే బయట అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుండు కదా, కాళేశ్వరం కూలిపోయింది, దీనికంతా కేసీఆర్ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నాడు. నిజంగా మరి అప్పుడు ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నావు ముఖ్యమంత్రిగా, మా కులగన్న ఏదైతే సర్వే ఉందో అది బయట పెట్టమంటున్నావు, లేదా మళ్ళీ నువ్వు చిత్తశుద్ధి కాదని మేము ఓపెన్ ఛాలెంజ్ చేయగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద. అంటే నీ 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 అగ్రకులాల ఆధిపత్యంలో కొన్ని సీట్లు మాకు తగ్గించి ఆ సీట్లు పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి నిజంగా మాదిగలపై ప్రేమ ఉన్న ఇప్పటికే మాదిగ విషయంలో మీరు చూడండి, సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ పాటిస్తుండు? 3 పార్లమెంటు స్థానాల్లో ఉంటే ఒక్క స్థానంలో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలే. పెద్దపల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్, ఒక్కరు కూడా మాదిగలకు ఇవ్వలే. అందుకోసమే ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ఎక్కువ శాతం ఉందని మాదిగలే టాప్ అని రాసింది. నిన్న ఈనాడు నుంచి మొదలు పెట్టుకుంటే సాక్షి పేపర్లు కూడా మొత్తం కూడా మేము మొదటి నుంచి మేమే ఉన్నామని చెప్తున్నాం కదా. మా దగ్గర మీకు నిజంగా మీ దగ్గర ప్రభుత్వానికి లెక్కలు రాకపోతే చెప్పండి, మేము లెక్కలేందో మా 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 కులాలేందో మా జనాభా చెప్తే మేము చెప్పిందన్నా మీరు యాక్సెప్ట్ చేయాలనేది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ కుట్రను బహిర్గతం చేయనీకే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సామాజికనం అనే మాట ఎక్కడ మాట్లాడొద్దు. మాట్లాడితే నీవు ఆ తప్పులో ఇరిగితే, ఇప్పటికే నువ్వు తప్పు మాదిగల విషయంలో చాలా తీవ్ర అన్యాయం జరిగింది, చాలా ఇప్పటికే మోసం చేసినారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దళిత విషయంలో వచ్చేస్తే మొన్న అంబేద్కర్ విగ్రహం వేసిండు. అసలు రేవంత్ రెడ్డికి అంబేద్కర్కు విగ్రహానికి దండేసి అర్హత లేదని అంటున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ సాక్షిగా 2023 ఎన్నికలలో అభయాస్తం పెట్టినాడు. 2.5 సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క వ్యక్తి కూడా అంబేద్కర్ అభయాస్తం ఇయ్యని చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన వచ్చి అంబేద్కర్కు విగ్రహం దండేస్తాడు. నువ్వే పెట్టినావు కదా, నువ్వు ఓట్లు ఎట్లేసారు? అంబేద్కర్ అభయాస్తం అంటేనే అరే నిజంగా అంబేద్కర్ అభయాస్తం వస్తుందేమో అని ఓట్లు వేసారు. కానీ ఎన్నికల అయిపోయిన ఏం చేసినావు? ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్లు ఉన్న రుణాలను కూడా నువ్వు క్యాన్సిల్ చేసినావు. ఇంతకుముందు ఎస్సీ సప్లాన్ తీసుకుంటే సబ్సిడీ ఉండేది, ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా లేకుండా అయిపోయింది. దాన్ని రద్దు చేసినారు, మీరు క్యాన్సిల్ చేసినారు. అంటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి చేసే పనులు. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఉన్నా సబ్సిడీ 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ఓ 40%, 50%, మహిళలు అయితే ఒక 60%, జెంట్స్ అయితే ఒక 40% ఉండేది. అది నువ్వు రద్దే చేసినావు, దాన్ని నువ్వు క్యాన్సిల్. అంటే ఎప్పుడు కూడా దళితుల పట్ల ఇలాంటి ప్రేమ లేదని మేము ఆధారాలతోటి మాట్లాడుతున్నాం. క్యాన్సిల్ చేసింది వాస్తవాలు కదా. అందుకోసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికే నాంది పలుకుతానికి మాదిగలే ఉద్యమం చేసి కాంగ్రెస్ గద్దెదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి టైం ఉంది, ఈ డీలిమిటేషన్లో మా తప్పుడు లెక్కలు చూపించండి, తప్పుడు లెక్కలు చూపించకండి. ఏమాత్రం మీకు ప్రేమ ఉంటే మళ్ళీ కులగలన చేయించి అది జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి చేయాలని కూడా మేము డిమాండ్ చేసిన జేపీ జయమాది. శ్రీ ఆదిజాంబ మహాక్షేత్రం ధర్మక్షేత్రం కొలనుపాక మాదిగ మఠంలో 1104 శతాబ్దంలో కట్టిన ఈ మఠాలలో పూర్వ వైభవం తెచ్చే విధంగా ఆదిజాంబ ధర్మక్షేత్రం మాదిగ మఠంలో అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమము ఈరోజు మొట్టమొదటిగా టీఎంఆర్పిఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారు ప్రారంభించారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి అమావాస్యకి అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాదిగ సంఘాలు ఎన్నో కానీ రాష్ట్రంలో అందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి మాదిగ జాతిని బలోపేతంగా చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. జై జాంబవ, జై జై జాంబవ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.